మాట్లాడేది నేను మాట్లాడేది ఇక్కడ మీరు ఇంకొకటి అంటే ఇదంతా నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నా అంతే. ఆలోచించండి. ఎలా వెళ్దాం అంటే అలా వెళ్దాం. ఇది మీకే కాదు నేను నౌ ఐ బికేమ్ ఏ ఫ్రీలాన్సర్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే నేను మీ ఒక్కళ్ళకి ఇవన్నీ చెప్పట్లా నేను. నన్ను ఎవరన్నా వేరే పార్ట్నర్ వచ్చి అడిగినా కూడా నేను చెప్తున్నా. సరే అది వాళ్ళు బాగా యూజ్ చేసుకుంటారా, మీరు బాగా యూజ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు రాంప్రసాద్ అయితే నాకు పోయిన ఫ్రాంక్లిన్ మీటింగ్కి వచ్చాడు. నన్ను టైల్ గేటింగ్ అంటాం కదా, నా తోక పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు బేసికల్గా. నేను ఒక 4 మాటలు చెబితే ఆ 4 మాటలతో 6 వీడియోలు చేస్తాడు ఆయన. అండ్ హీ ఈజ్ యూజింగ్ అవర్ థాట్స్ అండ్ కంటెంట్ అండ్ హీ ఈజ్ గెటింగ్ వ్యూస్ ఆల్సో అండ్ హీ ఈజ్ గెటింగ్ బిజినెస్ ఆల్సో. సో అది నాకు తెలిసినా కూడా ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్. నేను ఆయనకి చెప్పకుండా ఉండదలుచుకోవట్లే నేను. ఎందుకు అంటే నా నాలెడ్జ్ ఏదో ఒక రూపంలో జనాలకు వెళ్తుందిగా, పనికొస్తుందిగా. అది మీరు ఉపయోగించుకుంటే వీ ఆల్ విల్ బెనిఫిట్. వేరే వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అల్టిమేట్గా కస్టమర్ కూడా బెనిఫిట్ అవుతాడు. ఐఎమ్ సీయింగ్ హై లెవెల్ అట్లీస్ట్ కస్టమర్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ ఈ థాట్ ప్రాసెస్ వెళ్ళాలని నేను నమ్ముతున్నా. లేదు అందరి జనాల్లో అందరిలోకి మన థాట్ ప్రాసెస్ వెళ్ళటం వల్ల అందరూ బాగుపడతారు డెఫినెట్గా. అందరు అంటే ఆ కాజులోకి నేను ఆలోచిస్తున్నా. బట్ అది మీరు తీసుకుంటారా వేరే వాళ్ళు తీసుకుంటారా అంటే నేను నేనైతే దాయిట్లో ఏమి నా నాలెడ్జ్ని నా కంటెంట్ని ఐఎమ్ షేరింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ అడ్వైజర్స్ హూ కమ్స్ టు మీ. నేనైతే ఎక్కడికి వెళ్ళి చెప్పట్లేదు, కానీ నాకు ఎవరైనా ఏదైనా అడిగితే నేను చెప్తున్నా. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మీరు వాడుకోకపోతే బాధపడతా. ఐ వాజ్ పెయిడ్ టు టెల్ యూ అండ్ టు గైడ్ యూ టు టీచ్ యూ. ఇప్పుడు నేను మనవీ వెల్త్ సపరేట్ నేను సపరేట్ అనుకుంటే ఎంతసేపు, బట్ మనవీ వెల్త్ ఈజ్ పేయింగ్ మీ. ఇక్కడ నుంచి అంటే నేను కస్టమర్ ఎడిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమర్ ఎడిషన్ ఐఎమ్ రెడ్యూసింగ్ డ్రాస్టికల్లీ. నేను కొత్తగా కస్టమర్ ఎడిషన్ ఏం చేయట్లేదు. సో బట్ నేను ఇక్కడ నా జాబ్ ఏంటి అంటే నాకున్న థాట్ ప్రాసెస్ని, నాకున్న మార్కెట్ నాలెడ్జ్నో లేకపోతే రీసెర్చ్నో మీకు ఉపయోగపడేటట్టుగా తయారు చేయటమే మనవీ వెల్త్ నాకు ఇచ్చిన డ్యూటీ. సో అంటే మీరు నమ్మితే నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఈ డౌట్ ఉంది, లేకపోతే ఇది ఉంది అంటే యూ యూ యూజ్ మీ. మీరు యూజ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు చేసుకుంటారు. సరే ఇది జస్ట్ ఇక్కడ ఏదో కొంచెం ట్రాక్ మారాము. ఇక్కడ సో మనం ఇలాగే హ్యాపీగా సరదాగా వెళ్ళిపోదామా, లేకపోతే ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఆహ్, అంటే ఈ నెక్స్ట్ లెవెల్ అంటే ఏదో మనవి వెళ్తాం తీసుకెళ్ళట్లా, నన్ను తీసుకెళ్ళట్లా, మిమ్మల్ని మీరు తీసుకెళ్ళటమే గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఆర్గనైజేషన్ గ్రోత్ అంతలో కూడా మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. నాకు ఒక ₹1,00,000 పర్సనల్‌గా యాడ్ అయితే నా జీవితం అయితే మారదు. ఇది మానిటరీ టర్మ్స్‌లో మాట్లాడితే. మానిటరీ టర్మ్స్‌లో మాట్లాడితే. బట్ మిగిలిన వాళ్ళందరికీ డెఫినిట్‌గా యాడ్ అవుతుంది. ఇది మానిటరీ టర్మ్స్. దీన్ని పక్కన పెట్టండి. అట్‌లీస్ట్ ఈ మానిటరీ టర్మ్స్ కూడా ఏమవుద్దంటే ఇక్కడి నుంచి ఇంకొక 5, 6 ఏళ్లలో అందరికీ అది కూడా పర్లేదనిపించుద్ది. ఏది మనం ఇలా వెళ్ళిపోయినా కూడా. బట్ అన్నిటికన్నా పెద్దది అంటే ఇది మీకు అర్థం కావటానికి, ఫీల్ అవ్వటానికి టైం పట్టొచ్చు. వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే మన మార్చిన జీవితాలు, మనం అంటే అచీవ్ చేసిన మైల్‌స్టోన్స్ అండ్ ఇప్పటి వరకు మీరు వింటానే ఉన్నారు కస్టమర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు మీ వల్ల ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ వింటా పాతాడిని కాబట్టి. సో మీ వల్ల ఇలా అయింది, మీ వల్ల ఇది జరిగింది. ఇవి ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాకా కస్టమర్స్‌ని వింటున్నారు కదా! ఇక్కడి నుంచి మీరు యాస్ ఎ లీడర్స్‌గా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ప్రదీప్ గొప్పగానే చెబుతాడు. పర్లేదు నేను అక్కడికెళ్ళిన తర్వాత బానే ఉందని. అలా మీరెందుకు తయారు చేయకూడదంటాను నేను. ఇంకో 10 మందిని మీరెందుకు తయారు చేయకూడదు? ఇన్నేవే ఎందుకు కస్టమర్‌లని ఎక్కువ తయారు చేయకూడదు? అంటే ఇది ఎందుకుండాలి అంటే ఇదేదో మనం మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు పోగు చేసుకోవటానికా అంటే దట్స్ ఎ బై ప్రొడక్ట్ అగైన్. డబ్బనేది ఎప్పుడు ప్రతి దాంట్లోనూ బై ప్రొడక్టే. మీ అంటే దట్ హ్యాపీనెస్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు 500,00,00,000 1000,00,00,000 దీంట్లో వచ్చేది డబ్బు కన్నా కూడా ఆ మైల్‌స్టోన్ అచీవ్‌మెంట్ ఈస్ బిగ్గర్. అండ్ ద ఇంపాక్ట్ వీఆర్ క్రియేటింగ్ ఆన్ పీపుల్. ఇప్పుడు మీరు వినే ఇంపాక్ట్సే. ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ సెటిల్ చేసినప్పుడు కస్టమర్ ఏం ఫీల్ అవుతున్నాడు? లేకపోతే ₹1,00,00,000 మైల్‌స్టోన్ వచ్చినప్పుడు ఏం ఫీల్ అవుతున్నాడు? అదే నాకైతే ఎగ్జాంపుల్స్ ఎక్కువే ఉన్నాయి బేసికల్‌గా. అంటే ఇది ఇక్కడి నుంచి మీరు అంటే మనం సంతోషం, ఆనందంలో నుంచి మోక్షంలోకెళ్తారు బేసికల్‌గా. మోక్షం గావాలా? ఆనందమే గావాలా? మీరు డిసైడ్ చేయండి. ఈ భాష అర్థమవుద్దనుకుంటే ఇది కరెక్ట్ భాష అనుకుంటున్నాను నేనైతే. నాకు ఇంగ్లీష్‌లో అదేం జెప్పాలో నాకు తెలీదు. మనం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. బట్ వాట్ ఈజ్ మోక్షం అంటే అసలు వీటన్నిటికి బియాండ్ అనమాట బేసికల్‌గా. అంటే ప్రపంచాన్ని ఆనందమయం చేయటమే మనకు మోక్షం అవుద్దనుకుంటాను నేను బేసికల్‌గా.
సో ఇక్కడ డిసైడ్ చేయాల్సిందే ఈ నడిచేదాన్ని ఇలా నడిపిద్దామా ఏదైనా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకో. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటము అంటే ఒకటే మళ్ళీ చెప్తున్నా, నువ్వు అది చేసావా, నువ్వు ఇది చేసావా, ఇది అడిగించుకోవటం కాదు. ఇదిగో విజయ్ గారు మాతో ఈ మధ్య అసలు మాట్లాడట్లేదు, ఒక అరగంట మార్కెట్ గురించి మాట్లాడుకుందాం, లేకపోతే మాకు కస్టమర్స్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి, లేకపోతే వీటన్నిటిని కన్సాలిడేట్ చేసాం, ఒక అరగంట మాట్లాడుకుందాం. లేకపోతే లేదు మా ఆఫీస్లో ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఇదిగో ఈ ఖర్చు అవుతుంది, లేకపోతే ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, ఇది కావాలంటే ఒక బడ్జెట్ థింగా, ఒక నాలెడ్జ్ థింగా, లేదు నాకు ఒక 2 రిసోర్సులు కావాలి, ఇదిగో లేకపోతే ఇదిగో పలానా రిసోర్స్ బాగుంది నేను తీసుకొస్తాను, నేను ట్రైనింగ్ ఇస్తాను, నా బాధ్యత, మీరు ఇంత పే చేయండి, అడగండి. కానీ ఇవాళకి కూడా అదే మళ్ళీ ఇది ఒకళ్ళకి ఉద్దేశించింది కాదు, ఇది అందరికి ఇక్కడ ఉన్న అందరికీ ఉద్దేశించిందే, ఇంక్లూడింగ్ మీ. మనం ఇప్పటికి కూడా ఇది చేయండి, అది చేయండి, అది చూసారా, ఇది చూసారా అనిపించుకునే స్టేజ్లోనే ఆగిపోతున్నాం. దీనివల్ల నష్టం నష్టం ఎవరికి జరుగుద్ది అంటే అదే మళ్ళీ ఎప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ఇంత ఫస్ట్ నుంచి అనేదే నేను, ఎవరైనా ఒక బద్దకస్తులు ఆర్గనైజేషన్లో ఉంటే అది ఆర్గనైజేషన్కి నష్టం అనుకుంటారు. ఆర్గనైజేషన్ ఆ బద్దకస్తుడితో కాకపోతే ఇంకొకరితో వెళ్ళిపోద్ది ఆర్గనైజేషన్, అయితే అక్కడే ఉంటుంది ఏది ఆగదు కదా టైంతో. బట్ అది పెద్ద నష్టం జరిగేది ఆ బద్దకస్తుడికి, ఎందుకంటే వాడు అక్కడే ఉండిపోతాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు ఇది ఒకటి ఆర్గనైజేషన్ పెరగకపోతే ఏమైద్ది? ఏం అవ్వదు. బట్ పెరిగితే అని మాత్రం ఇట్స్ ఎ బిగ్ ఓషన్, అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ వేర్ ఇట్ కెన్ అకామిడేట్ సో మెనీ కస్టమర్స్ అండ్ పీపుల్. అదేం జరుగుద్ది అంటే 15 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటేనే అర్థమైంది. లేకపోతే ఈ మీకున్న 6, 7 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో, 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత చూసుకుంటే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు సడెన్‌గా రవి 5 ఏళ్లలో ఏమి నేర్చుకున్నావంటే ఏముండదు. బట్ ప్రశాంతంగా వెనక్కి తిరిగి కూర్చొని ఒకసారి కూర్చొని వెనక్కి తిరిగి చూసుకుంటే నేర్చుకున్నది ఎలా ఉంటుందని తెలియాలంటే సిచ్యువేషన్స్ రావాలంతే. ఆ సిచ్యువేషన్స్ రావాలి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మనం నేర్చుకున్నది బయటకొస్తుంది. బట్ ఒక్కసారి మనం 5 ఏళ్ల జీవితం, 7 ఏళ్ల క్రితం జీవితం అన్నీ ఆలోచించుకుంటే ఏమి అచీవ్ చేసామో, నేర్చుకున్నది కనపడదు. బట్ అది నేర్చుకున్నది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ డెవలప్‌మెంట్‌లో కనపడుద్ది. అదే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ అగైన్, ద నాలెడ్జ్ డెవలప్‌మెంట్, హౌ పీపుల్ ఆర్ రిసీవింగ్ మీ టుడే దాన్ 10 ఇయర్స్ బిఫోర్. How my parents or siblings or family or friends are uh, receiving me, thinking about me. అంటే అంటే ఇప్పుడు ఎందుకంటే ఆహ్, మనకి ఇప్పుడు మన ఇంట్లో మనకు ఒక ఇమేజ్ ఉంటుంది, లేకపోతే మన ఫ్యామిలీలో మనకి ఇమేజ్ ఉంటుంది. ఈ ఈ ఈ ఈ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలో మనం నేర్చుకున్నది ఇదంతా ఎలా కనపడుద్దంటే, ఆ మార్పులో కనపడుద్ది జనరల్‌గా. అంటే ఆ ఇమేజ్ మారుతా ఉంటుంది రోజు. దట్స్ వాట్ యూ లెర్న్. అంటే అది మనకి పేపర్ మీద పెట్టమంటే 4, 5 గంటలో 4 రోజులు కూర్చుంటే గాని తెలీదు మనకి పేపర్ మీద అది దాన్ని పెట్టాలంటే గనక. బట్ మన సరౌండింగ్స్ చెప్తే మనం ఏమి నేర్చుకున్నాము అనేది. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేది అదే బేసికల్‌గా. ఆహ్, సో, యాహ్! మనం వాటెవర్ ద థాట్ ప్రాసెస్ వి హావ్, ఇప్పుడు ఏది మనం ఇట్లా ఆహ్, ఇప్పుడు టు బీ ఫ్రాంక్ అంటే నేను లాస్ట్ టైము మొన్న ఫ్రాంక్లిన్ మీటింగ్‌కెళ్ళినప్పుడు పివి సుబ్రహ్మణ్యన్ని కలిసాను. ఆ మాటలు, ఈ మాటల్లో అట్‌లీస్ట్ తొందరగా మాట్లాడటానికి ఇష్టపడ్డా అందరితో. బట్ హీ స్పెంట్ ఆల్‌మోస్ట్ 45 టు 1 అవర్ స్పెండ్ చేశాడు. 45 మినిట్స్ టు 1 అవర్. అంటే ఆ మాటలు, ఈ మాటలు, ఆ ప్రాసెస్‌లు, ఈ ప్రాసెస్‌లొస్తే అండ్ మేము ఇలా ఆలోచిస్తున్నాం, ఇలా ఆలోచిస్తున్నాం అంటే అసలు ఎక్స్‌పాన్షన్ చేయొద్దు అంటున్నాడు. మాకు ఇక్కడ ఒక గురువుగారు ఉన్నాడు అన్నయ్య, మనకి ప్రదీప్ వాళ్ళ అన్నయ్య ఒకడున్నాడు. ఆయన ఒకటి చెబుతాడు ఎప్పుడు ఎక్స్‌పాన్షన్ ఏం వద్దని. బట్ సుబ్రహ్మణ్యం కూడా వెరైటీగా ఎక్స్‌పాన్షన్ వద్దు అంటున్నాడు. అందుకే అది మనమేంటి అది తప్పని ప్రూవ్ చేయాలని నా కోరిక. ఎక్స్‌పాన్షన్‌తో కొంత ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది, కొంత కొత్త కస్టమర్‌లని యాడ్ చేయగలుగుతాం అనేది. బట్ ఎక్కడికెళ్ళినా కూడా ఎక్స్‌పాన్షన్ వద్దనేది ఒకటే వినపడుతుంది. బట్ దాన్ని మనం ప్రూవ్ చేస్తామా? ఏది ఎక్స్‌పాన్షన్ కూడా మంచిదే అని ప్రూవ్ చేస్తామా? అదేంటనేది మన చేతిలో ఉంది ఒకటి. అండ్ రెండోది హి అప్రిషియేటెడ్ మనకిది ఇప్పుడు ఏదైతే మనం ఆర్ఎం అండ్ సపోర్ట్ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, సపోర్ట్ మేనేజర్ రోల్ ఉందో అది కూడా ఐ డిస్కస్డ్ ఎ బిట్ విత్ హిమ్. హి అప్రిషియేటెడ్ ఇట్. లేదు ఇది బావుంది, కొంచెం నైస్ ఐడియా అని చెప్పాడు బేసికల్‌గా. అంటే ఎట్ ఏ టైమ్ ఒక కస్టమర్‌తో ఇద్దరు టచ్‌లో ఉంటున్నారు. సో దట్ వాడు కూడా వదిలేసిన ఫీలింగ్ ఉండడు. ప్లస్ మీకు కూడా బర్డెన్ తగ్గుద్దనేది హి అప్రిషియేటెడ్ వన్ థాట్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన ఆలోచన విధానం అయితే అంతా పర్ఫెక్ట్‌గానే ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా ఈవెన్ నరేందర్ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్‌కెళ్తాడు. మరి మీరెప్పుడన్నా అటెండ్ అవుతున్నారో లేదో, ఆయనైతే పెడుతున్నాడు అటెండ్ అవ్వండి, అవ్వండి అని. మరి అవుతున్నారా లేదా నాకు తెలీదు. నేను అడగట్లా. సో, వాటిలో మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇప్పుడు మీరు ఐఎఫ్ఏ గ్యాలక్సీ మీటింగ్‌కెళ్లారు.
ఇవన్నీ చూస్తున్నారు. మీరు మీ మీ ఆలోచన ఏంటనేది మీకు అంటే మీరెళ్ళినప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచించండి. అవర్ డైరెక్షన్ ఈజ్ రైట్. అవర్ థాట్ ప్రాసెస్ ఈజ్ రైట్. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఐ క్యాన్ సీ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఎందుకంటే నేను ఔట్‌సైడ్ అని ఎందుకంటున్నానంటే నేను ఒకటి ఇట్స్ వెరీ క్లియర్. అంటే ఇప్పుడెప్పుడు రవికి, ప్రదీప్‌కి ఎప్పుడు చెప్పుండకపోవచ్చు, మాట్లాడుండకపోవచ్చు. డే టు డే థింగ్స్‌లో నేను ఇన్వాల్వ్ అవ్వకపోవటానికి కారణం ఏంటంటే, ఐ వాంట్ టు సీ ఇట్ ఫ్రమ్ ఔట్‌సైడ్ అండ్ ఐ వాంట్ టు సీ ద ఔట్‌సైడ్ వరల్డ్ న్యూట్రల్లీ. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే మనం చేసేదే మనకు నచ్చుద్ది ఎప్పుడు కూడా. సో, ఔట్ సైడ్ నుంచి అందుకని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా డే టు డే థింగ్స్ చూడకపోవడానికి ఏంటంటే, ఐ వాంటెడ్ టు బి ఎ న్యూట్రల్ అబ్జర్వర్. ఇక్కడ అదే నాకు బయట నుంచి చూసినప్పుడు నాకు కనిపిస్తుంది ఏంటి అంటే, అవర్ థాట్ ప్రాసెస్ ఈజ్ రైట్, డైరెక్షన్ ఈజ్ రైట్, ఎనర్జీ ఈజ్ లో. ఎనర్జీ ఈజ్ లో. ఇది ఎందుకు అనేది నాకు తెలియదు మళ్ళీ. నేను జడ్జ్ చేయాలనుకోవట్లా. మీరు అబ్జర్వ్ చేయండి అంటున్నా. మీరు అబ్జర్వ్ చేయండి. మేబీ ఈ ఎనర్జీ లో అనేది ఓకే. అంతా బానే ఉంది గదా! నడుస్తుంది గదా! అనే యాటిట్యూడ్ అవ్వచ్చు. ఆహ్, ఒకసారి ఆలోచించండి. నేను కోరుకునేదైతే నా సైడ్ నుంచి యూ డోంట్ ఎక్స్‌పెక్ట్ మీ టు టెల్ వాట్ టు డు. అట్లాగే నెక్స్ట్ లెవెల్‌లో నరేంద్ర కూడా ఇప్పుడు రవికి, ప్రదీప్‌కి చెప్తా ఉండుండొచ్చు. బట్ ఆయన ఆ ఉద్యోగం చేసినంత కాలం ఆయనకి నేను ఆ ఉద్యోగం జేయాలి. అంటే అందరం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అందరం కిందకి చూస్తా ఉండాలి. పైకెళ్ళం. మనం ఇప్పుడు రవిను, ప్రదీప్ వచ్చి నరేందర్ నాకిది కావాలి, ఇది కావాలి అంటే మనం పైకి చూస్తున్నాం. నరేందర్ వచ్చి అప్పుడు నాకిది కావాలి, నాకిది చేయండి, అది చేయండి. లేకపోతే నేను సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేద్దాము, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ క్యాంపెయిన్ చేద్దాము, లేకపోతే లేదు అంటే ఆ థాట్స్‌తో వస్తే అప్పుడు పైకి చూస్తున్నాడు. అప్పుడు నాకు కూడా ఏంటి అమ్మ ఇయన్నీ చేయాలంటే నేనేం చేయాలి? నేను పైకి ఆలోచించాలి. ఓకే. ఇంకా ఏం చేయాలి? కొత్తగా ఏం చేయాలి? రిసర్చ్ ఏం చేయాలి? లేకపోతే ఇంకెవరిని బట్టి రావాలి? ఇంకేం చేయాలి? సో, అది జరగట్ల. అది ఎనర్జీ వస్తుంది. అది జరిగితేనే ఎనర్జీ వస్తుంది. మనం చెప్పించుకుంటానే ఉంటే బావుంటుంది గానీ, మనకు కూడా డల్ అయిపోతాం బేసికల్‌గా. అంటే ప్రొయాక్టివ్‌నెస్ లేకపోతే హ్యాపీగా ఉండం బేసికల్‌గా నాకు తెలిసి. ఆహ్, సో, యాహ్! అంటే ఇది ఇది అంటే నాకు ఔట్ సైడ్ నుంచి చూసినప్పుడు నా అబ్జర్వేషన్ ఇది. బట్ డెఫినైట్‌లీ వన్ థింగ్ ఈస్ వెరీ క్లియర్. అవర్ థాట్ ప్రాసెస్ అండ్ డైరెక్షన్ అండ్ ఇంకొకటి ఎవరు కూడా మన కస్టమర్ అక్విజిషన్ చెప్పినప్పుడు అగైన్ ఎవ్రీబడీ విల్ ఫే అంటే నేను సుమారుగా చెప్తే ఎక్కువ చెప్పను అందరికి రిఫరల్స్తోనే వస్తున్నాయి 50, 60 లేకపోతే నేను 40, 50 చెప్తా జనరల్ బయట చెప్పినప్పుడు ఏంటంటే కొంత నంబర్స్ ఎక్కువ చెప్పం ఎందుకు అనవసరంగా ఎందుకు గోల అన్నట్టుగా బట్ స్టిల్ ఆ నంబర్స్కే వాళ్ళు సర్ప్రైజింగ్గా ఉంటారు ఎప్పటికప్పుడు అండ్ అండ్ మన రిటెన్షన్ కూడా చాలా హై నేను అబ్జర్వ్ చేస్తే కనుక అండ్ రీసెంట్గా మరి ఇప్పుడు మరి అంతా షేర్ చేశారో లేదో వీ ర్యాన్ ద రిపోర్ట్స్ అంటే ప్రదీప్ది కూడా చేశారు కాబట్టి మరి రవి చేశారో లేదో తెలియదు అంటే మన రిటర్న్ ఎలా ఉంది ఇండెక్స్లతో వాటితో పోల్చుకున్నప్పుడు వీ కుడ్ ఏబుల్ టు జనరేట్ డీసెంట్ రిటర్న్స్ అది బోర్డు ధైర్యాన్ని ఇచ్చింది నాకు ఏది మనం ఫండ్ సెలక్షన్ వల్ల కానివ్వండి లేకపోతే మనం ఎన్ఎఫ్ వాళ్ళు చేయకపోవటం వల్ల కానివ్వండి అంటే రైట్ టైంలో రైట్ ఫండ్స్ పెట్టడం వల్ల కానివ్వండి అగైన్ వీ కుడ్ ఏబుల్ టు జనరేట్ డీసెంట్ రిటర్న్ టు కస్టమర్ ఆల్సో అదే అది కూడా మనం కరెక్ట్గానే చేస్తున్నాం ఇప్పుడు అదే నేను మొన్న మనీష్ ఒక మీటింగ్ పెడితే దాంట్లో అయితే మరీ దారుణంగా చెప్పాడు అంటే బెంచ్ మార్క్ని ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద అడ్వైజర్స్ బెంచ్ మార్క్ని వీళ్ళు జనరేట్ చేసిన రిటర్న్కి 3 to 5% డిఫరెన్స్ ఉంది విచ్ ఈజ్ ప్యాథటిక్ అనమాట ఇంకా బేసికల్గా ఆ విధంగా కూడా మనం డీసెంట్గానే చేస్తున్నట్టే డెఫినెట్గా అంటే చెప్తున్నా కదా మళ్ళీ మళ్ళీ ఎక్కడ చూసినా ఏం చూసినా థాట్ ప్రాసెస్ వైజ్ డైరెక్షన్ వైజ్ వీఆర్ ఎక్సలెంట్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎనర్జీ ఇక ఆ ఎనర్జీని ఎలా అంటే లీడర్స్కి నేను చెప్పకూడదు నాకు కూడా చేత కాదు చెప్పటం నాకు చేత కాదు నాకు ఎప్పుడు ఏది ఇష్టము అంటే ఇది చేయి అది చేయని చెప్పటం ఇట్స్ నాట్ మై థింగ్ సో యూ థింక్ అబౌట్ ఇట్ నాకు ఇది కావాలనండి ఇలా చేద్దామనండి నేను వినకపోతే అప్పుడు మాట్లాడదాం అంటే ఇప్పుడు ఎందుకు అంటే నేను ఒక్కడిని ఆలోచించడం మొదలు పెడితే ఒక థాటే వస్తుంది ఒక డైరెక్షనే వస్తుంది ఆరుగురు ఆలోచించడం మొదలు పెడితే 6 డైరెక్షన్స్ వస్తాయి 6 థాట్స్ వస్తాయి దాంట్లో బ్రెయిన్ స్ట్రామ్ చేసుకోవచ్చు అసలు మనకు ఆ ఇదే రావట్లా ఎంతసేపు మనం అందరం కలిసినప్పుడు ఇది చేయట్లేదు అది చేయండి అది చేయండి ఇదే గోల నడుస్తుంది తప్పించి ఎప్పుడైనా హెల్దీగా ఒక ప్రాసెస్ డిస్కషన్ కానీ ఇలా కాదు అలా చేద్దామని కానీ లేకపోతే ఇది ఎందుకు ట్రై చేయట్లేదని కానీ ఇలా ఎందుకు వెళ్ళట్లా మన ఆలోచనలు ఎందుకు పోవట్లేదు ఇలా ఇప్పుడు మనం ఒకటే ఇప్పుడు ఎవరు అడిగినా
మీరు మార్కెటింగ్కి ఏం చేస్తున్నారు, లీడ్ జనరేషన్కి ఏం చేస్తున్నారంటే మన దగ్గర అసలు వాళ్ళ సొల్యూషన్ లేదు. మన దగ్గర లీడ్ జనరేషన్కి పెద్ద పెద్ద సొల్యూషన్స్ ఏం లేవు. అంటే వాళ్ళకి కూడా కస్టమర్ లీడ్స్ ఇస్తున్నారు, వెళ్ళిన కొందికి లీడ్స్ ఇస్తారని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయిగా, రోజు రోజుకి రోజు రోజుకి మనుషుల మధ్య దూరాలు పెరిగినప్పుడు లీడ్స్ ఎలా ఇస్తారు? సో ఇది సర్వైవ్ అవుతుందా అంటే ప్రస్తుతానికి అవుతుంది, కానీ లైఫ్ లాంగ్ అవుతుందా అంటే అవ్వదు. సో ప్లస్ ఇంకొకటి అదొకటి, అంటే మనం చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన యావరేజ్ ఎస్ఐపి గత 5-6 ఏళ్ల నుంచి కూడా 16,000 దగ్గర ఆగిపోయింది. 15-16,000 దగ్గర ఆగిపోయింది మన యావరేజ్ ఎస్ఐపి. అంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఎప్పటికప్పుడు గ్రో అవుతాడు, వాడు ఎస్ఐపి పెరగాలి. మరి పెరిగినప్పుడు యావరేజ్ ఎస్ఐపి కూడా పెరగాలి. ఇన్ఫ్లేషన్ అట్లీస్ట్ 10% అనుకున్నా కూడా ఇన్ఫ్లేషన్ ప్రకారం కూడా ఎస్ఐపి పెరగట్లేదు. సో అదొకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన టైం వచ్చింది. అది ఎందుకు జరుగుతుంది? అగైన్ ఎవ్రీబడి విల్ సే మీ ఎస్ఐపి యావరేజ్ ఎస్ఐపి ఎంత అని అడుగుతారు. నేను 10,000 14,000 చెప్తున్నా, 13,000 దేసే బాగుంది, చాలా బాగుంది అంటున్నారు. బట్ మనకొచ్చిన ప్రాబ్లం ఏంటి, 5-6 ఏళ్ల నుంచి అక్కడ ఆగిపోయాం. ఓకే, అది తప్పు జరుగుతుందా ఏంటా? హ్మ్. ఒకటండి నరేంద్ర గారు, ఒక మెట్రిక్ కావాలి. అంటే యావరేజ్ ఎస్ఐపి ప్లస్ యావరేజ్ నెట్ సేల్స్ పర్ కస్టమర్ ఏమన్నా తీయొచ్చేమో చూడండి ఒకసారి ఏదన్నా. తీయచ్చండి, తీస్తాను. అది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి అదేదన్నా మంచి నెంబర్స్ వచ్చి ఇక్కడ ఏమన్నా పోగొట్టుకుంటున్నామా అనేది కూడా చూడండి. అట్లీస్ట్ యావరేజ్ ఎస్ఐపి పెరగకపోతే యావరేజ్ నెట్ సేల్స్ పెరగాలి. అంటే నెట్ సేల్స్ అనే కాన్సెప్ట్ లాస్ట్ మ్యాక్స్ 1 ఇయర్ నుంచి అది స్టార్ట్ అయిందండి, బట్ బిఫోర్ దట్ ఓకే. నెట్ సేల్స్ కూడా లేదు. అంటే పర్ కస్టమరు అంటే యావరేజ్ తీయొచ్చా అనేది ఒక్కసారి తీయచ్చు, అంటే తీయచ్చు. అంటే దాని అంటే అది నెట్ సేల్స్‌లోంచి అప్పుడు ఏం చేస్తామంటే నెట్ ఎస్ఐపిని తీసేసి మిగిలింది చూస్తాం. అవును, అంతే. అంటే ఏదన్నా వన్ టైమ్‌లో ఏమన్నా చేస్తున్నాం, ఎక్కువ చేసినప్పుడు తీయచ్చు. అప్పుడు ఎస్ఐపి పెరగకపోయినా పర్లా. బట్ నాకు తెలిసి అది ఎక్కువేం చేయట్లా మనం. ఓవరాల్‌గా నంబర్స్ చూస్తున్నప్పుడు ఎక్కువ చేయట్లా. ప్లస్ ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ డేటా, అంటే నేను చూస్తానే ఉంటా డేటా. ఇప్పుడు ప్రదీప్ ఉన్నాడు. ప్రదీప్‌కి ఎందుకో ఇంకా మనవి వెల్త్ ప్లాట్‌ఫామ్ పెద్ద ఇష్టం లేదు. పెద్ద నంబర్‌లు పెరగట్లా దాంట్లో. అంతా ఎన్‌జేలోనే బిజినెస్ కనపడుతుంది గానీ, మనవి వెల్త్‌లో నీ నంబర్‌లు కనపడట్లా ప్రదీప్. మరేం అంటే నేను జస్ట్ ఐయామ్ అబ్జర్వర్. ఇక్కడ నేను ఐయామ్ నాట్ ఇది తప్పు జరుగుతుంది, తప్పు జరుగుతుంది అగైన్ నేను అదైతే మాట్లాడదలుచుకోవట్లా. జస్ట్ యూ అబ్జర్వ్ ఇట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మేబీ నీకు కొత్త కస్టమర్ ఎడిషన్ జరగట్లేదా ఏంటి? నో, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. కొత్త కస్టమర్ అక్విజిషన్ నీకు జరగట్లేదా? ఓకే, నంబర్స్ ఆర్ గుడ్. ఎస్ఐపి నంబర్ బాగానే ఉంది. అంటే మేబీ ఎగ్జిస్టింగ్ కస్టమర్‌తోనే ఎక్కువ మాట్లాడుతున్నావా? మరి కొత్త కస్టమర్ ఎందుకు రావట్లేదు? అంటే ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని, లేకపోతే మీ డేటా మీకు తీయలేకటం కుదరకపోతే ప్రవీణ్‌ని అడగండి డేటా తీస్తాడు, లేకపోతే నరేంద్రని అడగండి డేటా తీస్తాడు. అంటే దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు థింక్. మీరు చెప్పించుకోవద్దు, మీరు ఆలోచించండి అంటున్నాను నేను. మీరు ఆలోచించుకోండి మీ డేటా. ఇంకొకటి మన మన యావరేజ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే 8%కి మించి పోవట్లేదు అసలు. ప్లస్ ఇప్పుడు అంటే ఈ సంవత్సరం ఈ 7 నెలల్లో 7 నెలలు అయింది ఇప్పటికి. 7 నెలల్లో 430 మంది కస్టమర్లను యాడ్ చేసాం మనం. 30 పాలసీలు చేసాం. ఈ 30 మనకి ఇవాళ మొత్తం నాకు తెలిసి 200 పాలసీలు ఉండుంటాయి మన సిస్టంలో. ఐసిఐసిఐలో మొత్తం 200, 240 ఉన్నాయో మరి. 170 నుంచి 200 ఉన్నట్టు ఉన్నాయి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంటే ఇంకా 3,000 మందికి లేవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ 400 మంది వచ్చి వీళ్ళందరినీ కలుపుకున్నా కూడా 30 పాలసీలే వచ్చినాయి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది. అంటే మనం చెవట్లేదా, లేకపోతే చెప్పినా తీసుకోవట్లేదా, ఇదొకటి ఆలోచించండి. అంటే ఇదేం లేదు, అంటే మనం టు బీ ఫ్రాంక్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ రియల్ ఇన్సూరెన్సెస్ ఫర్ కస్టమర్స్ వెల్త్ ఆల్సో. ఇప్పుడు ఆ రెండు సరిలేకపోతే ఈ వెల్త్ పోద్ది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా హార్డ్లీ 8% ఆర్ 10%. 10% 40 పాలసీలు చేసాం మనం. ఇంకా పిఏలు అయితే అసలు అది కూడా లేదు, 5% చేసినట్టున్నాం. బట్ అది అట్లీస్ట్ అదే చూడండి. అంటే ఈ డేటా అంతా మీరు చూసుకోవాలంటాను నేను. అసలు మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారా? మీరు ట్రాక్ చేసుకుంటున్నారా మీ డేటాని? అదే నేను చెప్తుంది. అంటే వచ్చాము, ఇవాళ ఏదో 2 లీడ్‌లు వచ్చినియి, లేకపోతే 2 ఫోన్‌లు వచ్చినియి, మాట్లాడాము అంటే అలా ఎళ్ళిపోతే ఓకే, జీవితం గడిచిపోద్ది. బట్ ఆ నెక్స్ట్ లెవెల్ అనేది రావాలి అంటే ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు అనుకునేదే, కస్టమర్ షుడ్ నాట్ డ్రైవ్ యూ, యూ షుడ్ డ్రైవ్ కస్టమర్. ఇప్పుడు కస్టమర్ ఫోన్ చేశాడు, కస్టమర్ రెఫరల్ ఇచ్చాడు, కస్టమర్ ఈ క్వెషన్ వేసాడు, ఆ క్వెషన్ వేసాడు, మన డే అయిపోయింది. ఇట్స్ ఏ ప్రాబ్లమ్. ఇట్స్ ఏ ప్రాబ్లమ్. ఇది అలా గడిచిపోవటం, జీవితం అలా వెళ్ళిపోవటం. దీనివల్ల వాల్యూ ఎడిషన్స్ జరగవు. వాల్యూ ఎడిషన్స్ జరగాలి అంటే మీరు చూడాలి, మీరు మాట్లాడాలి, మీకేం కావాలో కస్టమర్ని అడగాలి.
ఇదిగో ఇవాళ మార్కెట్లు పడినాయి, సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీరు మాట్లాడాలి కస్టమర్. లేకపోతే నా శాలరీ పెరిగిందా, పెరిగి ఉంటుంది, ఏప్రిల్‌లో శాలరీ పెరిగి ఉంటుంది, ఎస్ఐపి పెంచొచ్చా, పెంచుదామా? అంటే ఒక రెండే థింగ్స్ మనం చేయాల్సింది. ఎగ్జిస్టింగ్ కస్టమర్‌తో మాట్లాడతాం, వచ్చిన లీడ్‌తో అంటే ఒకటే పని మనం చేసేది. కొత్త కస్టమర్ కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్‌తో మాట్లాడితేనే వస్తాడు. మనం దానికోసం కూడా ఏం చేయట్లే మళ్ళీ. అగైన్ మనం ఇయన్నీ చూసినప్పుడు ప్రపంచం అంతా మీరు బాగా చేశారంటుంది. బట్ మనం ఏం చేయట్లా. నేను మళ్ళీ చెప్తున్నా. అంటే మనకున్న థాట్ ప్రాసెస్‌కి, మనం ఉన్న డైరెక్షన్‌కి, మనం ఉన్న సెటప్‌కి. మనకున్న సెటప్‌కైతే మనం ఉన్న రిసోర్సెస్‌కి వీటన్నిటికి మనమైతే న్యాయం చేయట్లా బిలీవ్ మీ. అంటే ఇంకా బోలెడు చేయొచ్చు మనం. బోలెడు చేయొచ్చు. ఇక్కడ ఎవరు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అంటే అంటే మనం మొత్తం ఆపరేషనల్ ఎక్స్‌పెన్సెస్‌కి మన జీతాలకు కానీ, రెంటల్స్‌కి కానియండి, వీటన్నిటికి కలుపుకుంటే ఆల్మోస్ట్ వి ఆర్ స్పెండింగ్ ఆహ్, 45% స్పెండ్ చేస్తున్నాం. 45% అంటే నా నా సాలరీ తీసేసి మాట్లాడుతున్నాను నేను. నా సాలరీ తీసేసి వి ఆర్ స్పెండింగ్ 45% టు 50% స్పెండ్ చేస్తున్నాం. వేర్ పీపుల్ ఆర్ హార్డ్‌లీ స్పెండింగ్ 10%. అంటే అంత అంత సెటప్ రైట్ ఉంది మనది గుర్తుపెట్టుకోండి. అది ఇదొక ఎగ్జాంపుల్ చాలు. అంటే పీపుల్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ దేర్ బిజినెస్. పీపుల్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ దేర్ పీపుల్. అంత అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంత మనం అంత రెడీ చేసుకుంటున్నాం మన మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గానియండి, పీపుల్‌ని గానియండి అంత రెడీ చేసుకుంటున్నాం బేసికల్‌గా. ఇప్పుడు మీరు 300, 400 కోట్లు ఉందని చెప్పినా కూడా 5, 6గురు ఉంటున్నారు. ఆళ్ళు కూడా ఎవరు అడ్వైజర్‌ని పెట్టుకోవట్ల మరి. ఆల్ ఆపరేషన్స్ ఆళ్ళుంటారు. ఐదుగురు ఆడాళ్ళుంటారు. లేకపోతే ముగ్గురు ఆడాళ్ళుంటారు. ఒక ఆపరేషన్స్ ఎవరు కూడా ఒక అడ్వైజర్‌ని బిల్డ్ చేద్దామనే ధైర్యం చేయట్లేదు. ఆ ప్రాసెస్‌లోకే పోవట్ల. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే మన కాంపిటీషన్ లేదు ఇక్కడ కూడా మళ్ళీ. నోబడీ ఈజ్ ఈవెన్ థింకింగ్ అబౌట్ సెకండ్ బ్రాంచ్. ఫర్గెట్ అబౌట్ ఫస్ట్ బ్రాంచ్ గురించి ఆలోచించట్ల. ఫర్గెట్ అబౌట్ సెకండ్ బ్రాంచ్. అంటే ఎంత డిఫరెన్స్ ఉందంటే అంత డిఫరెన్స్ ఉంది. అది మనం లివరేజ్ చేసుకుంటే, మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్న 30 బ్రాంచులు, 40 బ్రాంచులు అసలు ఇది వెరీ ఈజీ, వెరీ ఈజీ. అసలు కాంపిటీషనే లేదు. అండ్ ఇంకొకటి ఇండస్ట్రీ వోంట్ బీ ఈజీ. ఇట్ విల్ బికమ్ టఫర్ అండ్ టఫర్. బిలీవ్ మీ. ఇలా ఉంటే మాత్రం మనం ఓకే. ఏదో నడుస్తుంది కానీ వి విల్ నాట్ గ్రో ఫ్రమ్ హియర్ ఆన్. ఇప్పుడు దాకా నడుస్తుంది. ఇప్పుడు దాకా పెరుగుతున్నాము. మనం ఇలాగే ఉంటే మాత్రం ఒక మన జీవితాలు గడుస్తాయి. అక్కడేమి నష్టం జరగదు. అంతా బానే ఉంటుంది. బట్ అక్కడి నుంచి దట్ వావ్ ఎఫెక్ట్‌ని మనం కోల్పోతాం. సో, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇండస్ట్రీ అయితే అంటే బిజినెస్ బోలెడు ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ చేంజెస్ కూడా బోలెడొస్తున్నాయి. ఇప్పుడు నౌ ఇన్నాళ్ళు ఎన్‌జే ఈస్ ఎ టాప్ ఎస్ఐపి కంట్రిబ్యూటర్ లేకపోతే టాప్ నెట్ సేల్స్ కంట్రిబ్యూటర్ ఇవన్నీ స్టోరీలు గదా! నౌ గ్రో ఈజ్ నంబర్ 1. నెట్ సేల్స్‌లో గాని, నెట్ ఎస్ఐపిలో అంతా గ్రో వచ్చేసింది. అంటే టైమ్స్ ఆర్ చేంజింగ్. మనం చేంజ్ అవ్వకపోతే మనం గూడా టైమ్‌లో కలిసిపోతాం. ఇప్పుడు ఎన్‌జే ఈస్ ఇన్ ఫిఫ్త్ పొజిషన్ బిలీవ్ మీ. విల్ యూ బిలీవ్ ఇట్? ఎన్‌జే ఈస్ ఫిఫ్త్ పొజిషన్ ఇన్ నెట్ సేల్స్ ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ ఎన్ఎఫ్ఓస్. అన్ని ఎన్ఎఫ్ఓలు అమ్మేస్తున్నారు. అన్నీ చేసేస్తున్నారు. బట్ స్టిల్ నెట్ సేల్స్‌లో ఎన్‌జే ఈస్ ఇన్ ఫిఫ్త్. అంటే ఎవరో ఎవరో రియలైజ్ కూడా అవ్వరు. అనుకోని గూడా అనుకోరు. అయిపోద్ది అట్లా. సో, మనం గూడా అలా అయిపోకూడదనేది నా ఉద్దేశం. బేసికల్‌గా అవుతాం. మనం ఇలా ఉంటే మాత్రం అవుతాం. గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న మనకేదైతే ప్రైడ్ ఉందో ఎక్కడికెళ్ళినా సరే ఆ ప్రైడ్ అయితే నిలబడదు మనకి. ఇఫ్ వి ఆర్ ఇన్ ద సేమ్ వే. అంటే ఓకే. నడుస్తుంది, నడుస్తుందనే ఇదిలో ఉంటే మనం అలా ఎళ్ళిపోతా ఉంటాం అంతే. సో, కొత్త కొత్త ఆళ్ళొస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలొస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మీరు ఆలోచించండి. నేను అడుగుతుందేంటంటే ఇంకేం చేయొచ్చు? ఇంకా బెటర్‌గా అంటే చేసేదే చేసుకుంటా పోతే ఉన్నదైతే ఉంటాం మనం. బట్ ఇక్కడి నుంచి మారుతున్న టైం ప్రకారం మనం మారాలి. దానికి మీరు కూడా చేయాల్సిందేంటి ఆలోచించండి. ఇంకేం చేయొచ్చు? ఓకే. ఇప్పుడు మనం లీడ్స్ వస్తున్నాయి హ్యాపీ. మనం లీడ్స్ ఇంకెలా జనరేట్ చేయొచ్చు? ఆలోచించండి. ఇంకా యాక్టివిటీస్ ఏమన్నా చేయొచ్చా? లేకపోతే ఇంకా రిక్రూట్‌మెంట్ ఏదన్నా చేయొచ్చా? అంటే ఇది చేద్దామని అనండి. డిబేట్ చేయండి. ఆటి మీద డిబేట్ చేయండి. ప్రాసెస్‌ల మీద డిబేట్ చేయండి. వి విల్ ఇంప్రూవ్ అవర్ సెల్స్ బెటర్. ఇది చేయండి, అది చేయండి అనే ఇంకా చేసే పనిలో చెప్పించుకోవడంలా ఉంటే మాత్రం ఓకే. జీవితాలు గడుస్తాయి. గడుపుదామంటే గడుపుతాం. నాకైతే ఇబ్బంది లేదు. సో, అంటే ఎక్కువ చెప్పాలని అనుకోలా బేసికల్‌గా. అంటే నా థాట్ ప్రాసెస్ ఈ లైన్‌లో ఎళ్తున్నాయి. నంబర్స్ కూడా చూడండి. అంటే రవి లేడు ఇందాక రవి. టర్మ్ వీఆర్ 8% అండ్ హెల్త్ వీఆర్ 10%. అదైతే కొంచెం బెటర్ చేయాలేమో.
అంటే ఇది అగైన్ ఇది ఇంజస్టిస్ టు కస్టమర్స్, నాట్ ఫర్ అస్. అది మళ్ళీ చెప్తున్నా, ఈ టర్మ్ లైఫ్ అనేవి కస్టమర్ యొక్క వెల్త్కి ఇన్సూరెన్స్లు. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఎంత ఖర్చు పెడతాం హెల్త్కి అంటే, హాస్పిటలైజ్ అయిన తర్వాత ఎంతైనా ఖర్చు పెడతాం. సో అదైతే మాత్రం ఇగ్నోర్ చేయొద్దు. అంటే ఒకటికి రెండు సార్లు వినకపోవచ్చు కస్టమర్, ఎందుకంటే బుల్ మార్కెట్ టైమ్స్లో కస్టమర్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ కోసమే వస్తాడు. దట్స్ రైట్, అది తప్పు కాదు. కన్వర్ట్ చేయండి, తర్వాత మాట్లాడటం మొదలు పెట్టండి, అది నా ఉద్దేశం. కన్వర్ట్ అవుతాయి, మాట్లాడండి, కన్వర్ట్ అవుతాయి. అండ్ అంటే ఇప్పుడు సో యా అంటే పీపుల్ని కూడా నర్చర్ చేయండి. మీరు ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రవి అండ్ ప్రదీప్ ఎస్పెషల్లీ ఆర్ ఇన్ న్యూ రోల్స్. ఇక్కడ మీరు చేయాల్సిన పని కూడా, మీ టీమ్స్ని కూడా మీరు ఆ విధంగా ఎంపవర్ చేసుకోండి. మీరు కూడా అలా అది చేయండి ఇది చేయండి చెప్పే పరిస్థితుల్లో మీరు ఉన్నారనుకోండి, అదే జరుగుతుంది, మీరు అదే పరిస్థితిలో ఉంటారు. ఎక్కడికక్కడ ఆ లైన్లోకి తెచ్చుకోవడం అంటే, మీరు వస్తే వాళ్ళు వస్తారు, మీరు వస్తే వాళ్ళు వస్తారు. సో ఎప్పటికప్పుడు మనం చేయాల్సింది మనం చేస్తూ ఉంటే, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. సో మీరు ఇప్పుడు ఉన్న ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయటము, ఈ ప్రాసెస్ని ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలో కూడా మీరు ఆలోచన చేయమంటాను నేను. ఉన్న ప్రాసెస్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని థింక్ అబౌట్ ఇట్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, ఉన్న ప్రాసెస్లో మనం పర్ఫెక్ట్ అయితే వస్తాయి. ప్లస్ బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. ఇది ఎందుకు అంటే ఇక్కడ ఒకటే, మనం ఇప్పుడు 10 పనులు అనుకుంటే ఒక పనే సక్సెస్ అవుతుంది. మనకు కూడా 10 ఆలోచనలు చేస్తే ఒక ఆలోచన సక్సెస్ అవుద్ది, లేకపోతే 2 ఆలోచన సక్సెస్ అవుద్ది, 3 ఆలోచన సక్సెస్ అయితే అద్భుతమే. సో ఇప్పుడు ఇవాళ మనం బోల్డ్ పనులు చేస్తున్నాం, వాటిల్లో 100 అనుకుంటే వాళ్ళు 5 పనులకు వచ్చి ఉంటాం, మనం 5 పనులు 10 పనులు చేస్తూ ఉండి ఉంటాం. సో యా ఇంక చెప్పుకుంటా పోతే చెబుతాం ఏదో ఒకటి. సో అగైన్ టు సమ్మరైజ్ మై థాట్ ప్రాసెస్, అవర్ థాట్ ప్రాసెస్ ఈజ్ రైట్. ఇప్పుడు మనకున్న కస్టమర్ రిటెన్షన్ ఎవరికీ లేదు, మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను. మన కస్టమర్ రిటెన్షన్ వాజ్ వెరీ హై. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక, మన కస్టమర్ మన నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ విత్‌డ్రావల్ కూడా ఎక్కడన్నా అవుతా ఉంటాయి గానీ, బట్ కంపారిటివ్‌లీ ఇట్స్ వెరీ లెస్. అండ్ ఈవెన్ అవర్ చర్నింగ్ రేషియో ఈజ్ ఆల్సో వెరీ లో ఇఫ్ యూ కంపేర్డ్ విత్ ద ఇండస్ట్రీ. అంటే వి ఆర్ డూయింగ్ సో మెనీ రైట్ థింగ్స్, బిలీవ్ మీ. సో అవర్ థాట్ ప్రాసెస్ ఈజ్ రైట్, అవర్ డైరెక్షన్ ఈజ్ రైట్, బట్ ఎనర్జీ ఈజ్ లో. దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఒకటే సొల్యూషను, మనం ప్రొయాక్టివ్‌గా ఆలోచించగలగాలి అంతే. సో ఏమైనా క్వెషన్స్ కానీ, ఏమైనా అబ్జర్వేషన్స్ కానీ, ఎనీథింగ్ మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు ఇక్కడ. చెప్పండి. అందరూ ఎవరికి ఎవరికి తోచినాయి ఆళ్ళు. అదొక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మన ప్రాసెస్ కనుక కరెక్ట్‌లో వెళ్తున్నాము అంటే, వై వి ఆర్ అనేబుల్ టు డూ క్రాస్ సెల్లింగ్? మనం ట్రై చేయాలిగా. ప్రాసెస్ అంటే ప్రాసెస్ చెప్తుంది చేయమని. మనం ఇప్పుడు నేను అదేగా చెప్పింది. ఇప్పుడు ఫస్ట్ టైమ్ రాడు కస్టమర్. లాస్ట్ 1 ఇయర్, 1½ ఇయర్ నుంచి వచ్చిన కస్టమర్ మోస్ట్‌లీ మార్కెట్లు బాగుంటాయని ఇని వచ్చినాడే. వీటి కోసం వచ్చినాడు కాదు. వాడు మీరు ఎప్పుడు మారతాడంటే, మీరు మాట్లాడుతా ఉంటే మారతాడు. మీరు అది ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం మనం. హెల్త్ చెప్తున్నాం, లైఫ్ చెప్తున్నాం, ఇంపార్టెన్స్ చెప్తున్నాం. రెండోసారి, మూడోసారి మీరు చెప్తున్నారా? మీరు చెప్పండి నాకు. మీరు చెప్తున్నారా? అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు డేటా ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు ఈ సంవత్సరంలో సార్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటి వరకు నేను ఒక 45-50 కస్టమర్స్ యాడ్ చేశాను. ఓకే. నాకు తెలిసి హెల్త్, లైఫ్, పిఏ ఈ 3 కలిపి ఒక ఇంకో 30 పాలసీస్ ఉంటాయి. 30 అంటే అసలు మొత్తం హెల్త్ ఉందా 40. మరి నువ్వే 30 చేసుంటే. నేను 12 పాలసీలు ఉన్నాయండి నేను చేసినట్టు. సార్ 16 ఓకే. పాలసీలు అదే ఉన్నాయి నేను చెప్తున్నా. మొత్తం చేసినవి. నాకు నువ్వేం చేసావో నాకు తెలీదు. 40 పాలసీలు వచ్చినాయి మొత్తం 430 మందికి. యాహ్! సరే అంటే సో నువ్వు బాగా చేసావు, నీ టీం చేయట్లా మరి. లేకపోతే నీ పీర్ రవి చేయట్లా మరి. లేకపోతే నేను చేయట్లా. అంటే అదే ఆలోచించుకోండి అంటున్నాను నేను. ఇప్పుడు ఇది నేను ఒకళ్ళ గురించి కూడా మాట్లాడట్లా, కలెక్టివ్‌గా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నువ్వు 12 అంటే నువ్వు 30% చేసుంటావు. అప్పుడు నీ సక్సెస్ చెప్పు మరి. డన్ సార్. నువ్వు 30% చేసావు నువ్వు లెక్కలో, అప్పుడు మిగిలినోళ్ళైతే 5 కూడా చేయనట్టే మరప్పుడు. సో అది మాట్లాడు. అప్పుడు నేను 30%, ఇప్పుడు నీ డేటా నువ్వు చూసుకున్నావనుకో, నువ్వు నన్ను క్వెషన్ అడగాలి మరి. అప్పుడు నువ్వు 8 అంటున్నావు, నేను 30 చేశానని. ఇప్పుడు నరేందర్ రేపు నీతో మాట్లాడతాడు, నువ్వేం బాగా చేసావు మరి. నేర్చుకుంటాడు ఆయన కూడా. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. అది తప్పేం కాదది. లేకపోతే మీరు నేర్చుకున్న టీమ్‌కి చెప్పండి. లేకపోతే రేపు నువ్వు క్వెషన్ అడుగు, స్టాండప్ మీటింగ్‌లో అడుగు. నాకు 30% క్లోజ్ అవుతున్నాయి, మరి మీకెందుకు అవ్వట్లేదని. అంటే నువ్వేదో డిఫరెంట్‌గా చేస్తున్నావు, మరి అందరూ చేయట్లేదు అప్పుడు. అదేంటో చెప్పు మరి. సో అంటే ఇది కన్సిస్టెంట్‌గా జరుగుతుందా? ఊరినే ఒక లాస్ట్ మంత్‌లో వచ్చిన 5 పాలిసీల వల్ల ఇది జరిగింది, అది కూడా చెక్ చేయమంటాను నేను. ఈసారి రీసెంట్‌లీ యూ మైట్ యాడెడ్ 5 పాలిసీస్. యెస్. అది తీసేస్తే ఏముంది? అది తీసేస్తే నువ్వు కూడా మళ్ళీ అక్కడే ఉన్నావు కదా. 10-15% దగ్గర ఉన్నావు.
నేను అడుగుతుంది అదే, ఇది ఒకళ్ళది గురించి కాదు, కలెక్టివ్లీ దిస్ ఈజ్ వాట్ వీఆర్ అండ్ రెట్రోస్పెక్టెడ్ వేర్ వీఆర్ మిస్సింగ్. ఇప్పుడు మనందరం కూడా మనం చేసే కరెక్ట్ మాట్లాడుకుంటాం, కరెక్ట్ చెక్ చేసుకుంటాం, నెగిటివ్ కూడా చెక్ చేసుకోండి, కరెక్ట్ నలుగురికి చెప్పండి, మనం చేస్తున్న తప్పుని నలుగురి నుంచి నేర్చుకోండి. అందరం అన్నీ కరెక్ట్గా చేయకపోవచ్చు, ఒకసారి మర్చిపోవచ్చు, బట్ అక్కడికక్కడ ఎవరికాళ్ళు చెక్ లిస్ట్. ఇప్పుడు ఇది నరేంద్ర గారు, ఇది బిజినెస్ చెక్ లిస్టులు వీళ్ళకి కూడా ఉన్నాయా? బిజినెస్ గ్రోత్ చెక్ లిస్టులు, ప్రాసెస్ గ్రోత్ చెక్ లిస్టులు అవన్నీ మనం ప్రిపేర్ చేసినవి, వాళ్ళవి కూడా ఎవరు వాళ్ళకి ప్రిపేర్ చేయాలేమో. నెలకోసారి పొద్దున్నే యాంతంతో పాటు నెలకోసారి ఇవి కూడా చదువుకోవాల్సిందే. అలాగే అండి. ఇవి కూడా కూర్చుని అందరం చదువుకోవటమే కూర్చుని. ఆ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ చెక్ లిస్ట్ని ప్రిపేర్ చేశాం కదా, ఆపరేషనల్ ఎక్సలెన్సీ అండ్ బిజినెస్ ఎక్సలెన్సీ, దేర్ ఆర్ 2 చెక్ లిస్ట్. అంటే బిజినెస్ గ్రో చేయాలంటే ఏం చేయాలి, ఒక 30 పాయింట్లు ఉన్నాయి. ఆపరేషనల్ ఎక్సలెంట్గా ఉండాలంటే ఏం చేయాలి, ఒక 25 పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ నెలకోసారి చదవండి అందరూ కూర్చుని. ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదుగా, ఇది చేశారా అది చేశారా ఇది చేశారా అని. ఇప్పుడు ఎలా అయితే అందరం ఓత్ తీసుకుంటున్నామో, అడ్వైజర్స్ మీటింగ్ ఒకటి పెట్టి ఒకళ్ళు చదవండి, లేకపోతే 5 పాయింట్లు ఒకళ్ళు చదవండి. బిజినెస్ ఎక్సలెన్సీకి 30 పాయింట్లు 40 పాయింట్లు ఎన్ని ఉన్నాయండి? 25 to 30 ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక 3 తీసుకోండి, చదవండి, వాటికి డౌట్లు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, నెలకు మీటింగ్ పెట్టుకోండి, ఒక అరగంట ఏమైతే. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడమే మనం, అంతే. సరే ప్రాసెస్ కరెక్టే, ఇంప్లిమెంటేషన్ ఫాలో అవుతున్నామా అంటే నేనేమన్నాను, థాట్ ప్రాసెస్ ఈజ్ కరెక్ట్, డైరెక్షన్ ఈజ్ కరెక్ట్. అవర్ థాట్ ప్రాసెస్ ఈజ్ కరెక్ట్, అవర్ డైరెక్షన్ ఈజ్ కరెక్ట్. బట్ ఈ రెండు ఎక్సలెన్సీలోకి ఎప్పుడు వెళ్తాయంటే, ఇఫ్ యూ ఇన్కన్క్లేట్ రైట్ ఎనర్జీ ఇన్ దోస్ టూ. చేయాల్సినవన్నీ చేస్తేనే వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. ఇప్పుడు ఈ ఒక్కళ్ళదే తప్పు కాదు, అందరిదే, ఇంక్లూడింగ్ మీ, అందరిదే తప్పు అవుతుంది అది. థాట్ ఉంటే సరిపోదు, డైరెక్షన్ ఉంటే సరిపోదు, ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. అది పూర్తిగా అవ్వకపోతే అవ్వదు. ఇప్పుడు మనం అప్పుడు మాట్లాడుకునేది 80%కి 90%కి డిఫరెన్స్ ఏంటంటే, అదే సారీ, 80%కి 82%కి డిఫరెన్స్ 2%ఏ కనపడుద్ది. ఆ 2%కి ఆల్మోస్ట్ 80%కి పెట్టిన ఎఫర్ట్లో 50% పెట్టాల్సి వచ్చింది. అది బండగా పెట్టవసలా, స్మార్ట్గా పెడితే సరిపోదు. ఇంకా ఇంకా ఏమన్నా అంటే ఇంకా ఓకే, ఈ ప్రాసెస్ కాదు ప్రదీప్, ఇదిగో ఇలా చేస్తే ఇంకా బెటర్ అవుతుంది, లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇది బాగాలేదు, ఫైన్, ఐఎమ్ హ్యాపీ. ఇది బాగాలేదని వదిలేస్తే కుదరదు, అది ఎస్కేపిజం అవుతుంది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. ఇలా చేస్తే దీనికన్నా బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒకసారి ఒక నెలంతా ప్రాక్టీస్ చేసాం, నెవర్ ఎవర్ టాక్ అబౌట్ వాట్ యూ డోంట్ వాంట్, టాక్ అబౌట్ వాట్ యూ వాంట్. ఇది బాగాలేదు అంటే బాగున్నదేదో చెప్పు, అంతే, బాగోలేదని చెప్పొద్దు. సో ఇట్ షుడ్ బి ఇన్ దట్ వే. ఆ ఆలోచన ఎప్పుడు, ఇది బాగోకపోతే ఇంకోటి బాగున్నది కావాలి కదా, ఆ చేంజ్ చెప్పాలి కదా. ఎవరితోనైనా అంతే, ఎక్కడైనా అంతే. ఇది బాగాలేదు అంటే ఏ బేస్ మీద అవుతుంది ఇది బాగాలేదని? అంటే ఇంకో బాగున్నది ఏదో రెఫరెన్స్ ఉంటాయి కదా, ఇది బాగాలేదు, ఆ బాగున్నది ఇంప్లిమెంట్ చేయండి, అయిపోయింది కదా. అదే డిబేట్ చేయండి. ఇంప్లిమెంట్ అంటే ఫస్ట్ డిబేట్ చేస్తే దాని మంచి చెడు వస్తే అప్పుడు మనం ఓకే అనుకుంటే ఒక ట్రయల్ వేస్తాం ఫస్ట్. ఇంకేమైనా అంతేనా? మార్కెట్ రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రవి అండ్ ప్రదీప్? మీరు అడగకుండానే సంవత్సరం నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటానున్నాం ఇవన్నీ. ఇక్కడి నుంచి డబ్బులు అయితే ఉంచట్లా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఉన్న డబ్బులు ఉన్నట్టు పెట్టేయమని చెప్తున్నాం నిర్మోహమాటంగా. సో అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర గారు మరి చార్ట్ పెట్టాడు, ఎంతమంది చూశారు నాకు తెలియదు, అర్థం చేసుకున్నారో లేదు తెలియదు. దాంట్లో నుంచి జియో ఫైనాన్షియల్స్ను ఎటర్నల్లో తీసేస్తే ఇంకా కొంచెం కిందకు వచ్చుద్ది అది. ఆ వాల్యుయేషన్లు ఇంకా చీప్గా కనపడతాయి. అండ్ ఇంకొకటి, వెళ్ళిపోయిన ఎఫ్ఐఎస్ రావాల్సిందే మన దగ్గరికి. ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు? మీరు ఫండ్ మేనేజర్ మీటింగ్స్కి లేకపోతే ఈ మీటింగ్స్కి వెళ్తున్నారా రవి, ప్రదీప్? అప్పుడప్పుడు వెళ్ళండి, నేర్చుకోండి. అంటే మీకు డౌట్స్ వస్తాయి అంటే దిస్ ఈజ్ ఆల్. ఈ నాలెడ్జ్ అంతా ఎందుకు కావాలంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ని ప్రశాంతంగా కూర్చోబెట్టడానికి కావాల్సిందే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. సో ఇంకా ఇంకా నాలెడ్జ్ పెరుగుద్ది. మీరు కూడా చాట్ జీపీటీని వాడుతూ నేర్చుకోవాలి.
మీరు కూడా ఇప్పుడు నేను మొన్న ఒకటి ఎవరికి నరేంద్రకి పెట్టాను, మరి అందరికీ పెట్టానో గుర్తులేదు, అందరికీ పెట్టాను చూసారా, యూనియన్ ఫోకస్డ్ ఫండ్ ఎందుకు ఇవ్వాలని చెప్పి ఒక క్వశ్చన్ వేసి పెట్టా. ఎంతమంది చదివారు ఇద్దరు అందరూ చదవాల. అది ఇన్ఫర్మేషన్ గ్రూప్లోనే పెట్టినట్టున్నా. అవును, ఇన్ఫో గ్రూప్లోనే పెట్టారు. అంటే నేనేం అడగల, డిసైడ్ అయిపోయా యూనియన్ ఫోకస్డ్ చేయాలని. దాన్ని అడిగా ఎందుకు యూనియన్ ఫోకస్డ్ ఇవ్వాలి అని, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ యూనియన్ ఫోకస్డ్ అంటే అదో 10 పాయింట్లు ఇచ్చింది. అంటే రేపటి నుంచి నరేంద్రకి ఎలా సమాధానం చెప్పాలని కూడా అడగొచ్చు. చాట్ జీపీటీని చెప్పుద్ది. యూజ్ ఇట్. అదేమో ప్రోగ్రామ్ అయిపోయాంలే మనం బాగానే కొన్నిటితో. సో సో అంటే ఆ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోండి. అంటే చెప్తున్నా, అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, న్యూ జనరేషన్ విచ్ ఎవర్ ఈస్ కమింగ్, నువ్వు ఫండ్ ఇచ్చిన తర్వాత వాడు అడుగుతాడు, ఈ ఫండ్ ఎందుకు నేను పెట్టకూడదని చాట్ జీపీటీని అడిగితే క్వశ్చన్లు ఇచ్చుద్ది అది. నిన్ను అడుగుతాడు రేపు ఆ క్వశ్చన్లో, ఏం చెప్తావు నువ్వు? సో అంటే మీరు ఓకే, మీకు అవకాశం ఉంది, మా రీసెర్చ్ టీమ్తో మాట్లాడి చెప్తానంట. రీసెర్చ్ టీమ్తో మాట్లాడే అవసరం లేదు, కొన్ని సమాధానాలు చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. అదే నేను రీసెర్చ్ టీమ్, నేను కూడా కాదు. ఇప్పుడు మన స్టోరీ మనం చెప్తాను, నేను ఒక 3 పాయింట్లు చెప్తా, అది ఒక 4 చెప్పుద్ది. వాడికి సుట్ అయ్యే 2 పాయింట్లు మీరు చెప్తారు అంతే. వాడికి సుట్ అయ్యే 2 పాయింట్స్ చెప్తారు. సో వాళ్ళు చెప్తాను, అంటే ఇవన్నీ వాటితో నేర్చుకోవాలి. మార్కెట్ అయితే కన్సాలిడేట్ అవుతుంది. ఇట్స్ ఏ హెల్దీ ఈ మార్కెట్. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు కొంచెం. అదే ఇప్పుడు ప్రదీప్ అయితే 17లో వచ్చిన తర్వాత మార్కెట్ చూసి ఉండడు, కానీ 19 వరకు ఏమీ లేదు. 17 నుంచి 18, 19 అక్కడక్కడే కొట్టుకుంటా ఉంది. బట్ యా, ఒక్కొక్క కస్టమర్ ఈ సైకిల్ కంప్లీట్ అవుతా ఉంటే విల్ బికమ్ అవర్ గుడ్ కస్టమర్. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ టైమ్సే. కాకపోతే ఏంటంటే మాట్లాడుతూ ఉంటాను, ఎస్ఐపీలు పెంచుకోమానండి. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు రిపోర్ట్లు జనరేట్ చేసాం, మన కస్టమర్లు ఎంత రిటర్న్ జనరేట్ చేస్తున్నారు. అది హెల్తీగా రావడానికి కారణం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు కరెక్ట్గానే బ్లెండ్గానే ఇచ్చుకుంటూ వెళ్ళాం, అన్ని రకాలు ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఏదో డిఫెన్స్ లేకపోతే ఇన్ఫ్రా అని అలా మీద ఉన్నప్పుడు అవి ఏం పెట్టలేం మనం. అది కరెక్ట్ టైంలో ఎంటర్ అవడానికి ట్రై చేసాను తప్పించి నాయిస్కి ఎప్పుడు మనం ఫాలో అవడానికి ట్రై చేయలేం. సో దానివల్ల మనం ఆ ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయగలుగుతాం. ప్రపంచం ఎవరో మాట్లాడినప్పుడు పిఎస్యూ మాట్లాడాం మనం, ప్రపంచం ఎవరో మాట్లాడినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాట్లాడాం, మ్యానుఫ్యాక్చరింగ్ మాట్లాడాం. మీరు అబ్జర్వ్ చేస్తే మన కన్జంప్షన్ అనేది పోయిన డిసెంబర్ నుంచి మాట్లాడటం మొదలుపెట్టాం. సెప్టెంబర్ నుంచి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. సెప్టెంబర్ నుంచి జిఎస్టీ తగ్గుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. యాక్చువల్గా అప్పటి నుంచే ఫండ్స్ సరిగ్గా రిటర్న్ అవ్వట్లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. దట్స్ ఓకే వస్తాయి. బట్ చెప్తున్నా, అంటే ఇవన్నీ మనం రైట్గానే చేస్తున్నాం కాబట్టే మనం రిటర్న్ కూడా బెటర్ జనరేట్ చేయగలుగుతున్నాం. అండ్ మనం ఎక్కడా కూడా కస్టమర్ కంగారు పడితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లా, ఇస్తానన్నాడు కాబట్టి ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయట్లా. ధైర్యంగా 24లో మనం పక్కన డబ్బులు పెట్టించాం కాబట్టి 25లో డబ్బులు అడగగలుగుతున్నాం మనం. దీస్ ఆర్ ఆల్ వీఆర్ డూయింగ్ రైట్, గుర్తుపెట్టుకోండి. వీటికి కనుక కరెక్ట్ ఎనర్జీ తోడైతే మన ఎవడు ఆపలేడు. ఎందుకంటే చాలామంది అడ్వైజర్లు ఈ పని చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. అది ఎవరో బోల్డ్ ఆశ్చర్యంగా ఉంది అందరికి అది మాట్లాడుతుంటే. ఎందుకంటే 25 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అందరూ సమాధానాలు చెప్పుకునే పరిస్థితిలో ఉంటే మనం కాలు రేగరేసుకుని బిజినెస్ అడిగే పరిస్థితుల్లో ఉన్నాం. దట్స్ ద డిఫరెన్స్. దట్స్ ద రీజన్ వీఆర్ గెటింగ్ దట్ బెటర్ రిటర్న్ దాన్ మీరు కంపారిటివ్లీ విత్ ఆల్ ద అడ్వైజర్స్ వీఆర్ జనరేటింగ్ బెటర్ రిటర్న్ టు అవర్ కస్టమర్స్. బెంచ్ మార్క్ని బీట్ చేస్తున్నాం అంటే మ్యాక్సిమం మన అన్నింటిలో బెంచ్ మార్కులను బీట్ చేస్తున్నాం. యా. సో ఇంకేమైనా డౌట్స్? బీ ప్రొయాక్టివ్. అదే మీ బీ ప్రొయాక్టివ్. అండ్ ఏం చేయాలో చెప్పండి, ఎలా చేద్దామో డిస్కస్ చేయండి, ఏమి చేయాలో సజెస్ట్ చేయండి. మీరేం చేయాలో చెప్పించుకోబాకండి. నేనైతే చెప్పటం మానేశా. సో నరేంద్ర ఇంకా మానలేకపోతున్నాడు, కొన్ని రోజులాగా మానేస్తాడు. మానేస్తే ఏమవుతుందంటే మీరు మానేస్తారు, ఇక స్లోగా ఇలా అవుతాం మనం. ఇలా అంటే మానేసే ఉద్దేశం ఇలా అవ్వాలని యాక్చువల్గా, లేకపోతే ఇలా అవుతాం. సో ఆలోచించండి. అంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ పాటికి మీరు అబ్జర్వ్ చేసిందే, వీఆర్ ఇన్ నోబెల్ ప్రొఫెషన్. డెఫినెట్గా ఈ ప్రొఫెషన్లో వచ్చిన ఆనందం కానీ, ఈ ప్రొఫెషన్లో వచ్చిన ఏమంటాం వాటిని, బ్లెస్సింగ్స్ కానీ ఎక్కడా రావు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ర్యాలీ రానియండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎంత సంవత్సరాల నుంచి నీరసంగా ఉన్నారు కాబట్టి ఎవరేం మాట్లాడరు. ఎందుకంటే ప్రతి ర్యాలీకి మీకు కొత్త కస్టమర్లు యాడ్ అవుతుంటారు, కొత్త బ్లెస్సింగ్స్ యాడ్ అవుతుంటాయి. ఇప్పుడు గత 3 ఏళ్లలో గత 22 నుంచి వచ్చిన కస్టమర్ హ్యాపీగా లేడు.
22 నుంచి వచ్చిన కస్టమర్కి పెద్ద రిటర్న్స్ కనపడవు ఇవాళ. అంతకుముందు వాళ్ళకి బాగానే కనపడతాయి. 22 నుంచి వచ్చిన అంటే లాస్ట్ 3 ఏళ్లలో అంటే ఒక్కొక్కళ్ళు కనీసం 150 మందిని యాడ్ చేసి ఉంటారు. సో దే ఆర్ నాట్ హ్యాపీ, బట్ నెక్స్ట్ ర్యాలీ దే విల్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్. సో ఈ సైకిల్ మళ్ళీ పాత వాళ్ళు ఇంకా డబుల్ హ్యాపీ, ట్రిపుల్ హ్యాపీ, 3 సైకిల్ చూసినాడు 4 టైమ్స్ హ్యాపీ. సో అదైతే నమ్మండి. మనం ఎక్కడ ఎవరికి అబద్ధాలు చెప్పట్లా, మిస్సెల్లింగ్ చేయట్లా, వ్యాపారం కోసం వ్యాపారం చేయట్లా, ఇన్ని గుడ్ థింగ్స్ చేస్తున్నాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మార్కెట్ అయితే మార్కెట్ని ప్రశాంతంగా వెళ్ళిపోండి, ఏమవదు, పెట్టించేయండి, ఏమవదు, ఆపొద్దు డబ్బులు. సిల్వర్ గోల్డ్ ఏళ్ళ మీద నడుస్తుంది, కొన్ని రోజులు నడుస్తుంది, అది అంతా గోల్డ్ అంతా సెటిల్ అయ్యేదాకా నడిస్తే తర్వాత అవి మామూలే. ఎప్పుడైనా ఏమన్నా డౌట్స్ ఏదైనా ఉన్నా నా డైరెక్ట్గా అయినా మాట్లాడవచ్చు మీ అందరూ. నేను జనరల్గా ఏంటంటే కనపడినప్పుడు మాట్లాడుతుంటా, లేకపోతే నాకు వల్ల నేను పోతా ఉంటా. బట్ ఇఫ్ యూ ఫీల్ యూ నీడ్ మై టైమ్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అయితే సడన్గా చెప్పి ఒక గంట కావాలి, అరగంట కావాలనొద్దు. నా ప్లాన్ నేను వేసుకుంటా ఉంటా. సో ఒక్కోసారి కుదరవచ్చు, ఒక్కోసారి కుదరకపోవచ్చు. లెట్ ప్లాన్ ఏ బిట్ అహెడ్. బట్ నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అంటే చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని కాదు. మీరు ఏం చేస్తున్నారో తెలుసు. నేను మిమ్మల్ని మీరు ఇది చేయండి అని చెప్పాలనుకోవట్లేదు కాబట్టి చెప్పట్లేదు. మీరు ఆలోచించండి, మీరు చేయండి. ఐ ఆమ్ దేర్ టు హెల్ప్ యూ ఇఫ్ యూ వాంటెడ్ టు డూ. మీరు చేసేదే చేస్తామంటే దాంట్లో నేను చేసేదేముంది? ఇంకా బాధ వచ్చుద్ది. నేను అది చేయండి, ఇది చేయండి అని నేను చెప్పడం నాకు బాధ, మీరు చెప్పించుకోవడం మీకు బాధ. సో దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నేను లేకపోతే కంక్లూడ్ చేద్దామండి. ఇంకేం నరేంద్ర గారు, ప్రవీణ్, ఆయన రవి, ప్రదీప్, ఏం లేవు క్వశ్చన్స్? క్వశ్చన్స్ అయితే ఏం లేవు సార్. సరే అయితే మరి నేనైతే చాట్ జీపీటీ సార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపారిజన్ కోసం అయితే వాడుతున్నాను. అదొకటైతే నేను చేస్తున్నాను. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఐసిఐసిఐలో టోటల్ ఫ్యామిలీ అని పాలసీ ఉంది, అది కంపేర్ చేయమన్నారు అనుకోండి, నాకు ముందు ప్రొడక్ట్లు చదువుకోవటం కొద్దిగా టైం పడవచ్చు. బట్ వన్ ఐ చెక్ విత్ చాట్ జీపీటీ ఇట్స్ క్లియర్లీ గివింగ్ అనమాట. ఇప్పుడు మనం కాకపోతే అది లేటెస్ట్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క వర్షన్ కూడా చూసుకోవాలి. అవి లేటెస్ట్ ఉండకపోవచ్చు, ఒక 1 year ఓల్డ్ డేటా కూడా అయి ఉండొచ్చు. బట్ అది కూడా చెప్పండి, మేము ఇంతకుముందే స్టడీ చేసామంటే కొంచెం ఓల్డ్ డేటా అని చెప్పండి అంతకైతే. అంటే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇష్టం కాబట్టి నువ్వు అది చూస్తున్నావు, మ్యూచువల్ ఫండ్ చూడట్లా నువ్వు. సో అంటే అది వాడండి, అంటే అన్ని చోట్ల వాడండి, అది నేను అంటాను. సో యా, ఇట్స్ నైస్. అదే అది అందరికీ చెప్తున్నారా మరి? లెర్నింగ్స్లో చెప్తున్నావా ఈ మాట? అది నేను అంటాను. నేను బ్రాంచ్ వరకు అయితే చెప్పాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ చెప్పండి, పీపుల్కి చెప్పండి. అది అందరూ ఇప్పుడు మనం కూడా ఏది ఒక రోజులో చేయలా, చెప్పగా 4 రోజులు చేసాము, చేస్తారు అందరూ. బట్ అది చెప్తున్నా కదా, మన పీపుల్ విల్ అబ్జర్వర్స్ అండ్ డూ ఇట్. మనం చెప్పాం కాబట్టి చేయరు, మన అబ్జర్వ్ చేసి చేస్తుంటారు. ఇక్కడి నుంచి కూడా మీరు చేయాల్సిన పని మీరు చేయటం కన్నా కూడా మీ కింద వాళ్ళు చేయటమే, వాళ్ళని తయారు చేయటమే పెద్దది. మళ్ళీ చెప్తున్నా మీకు, ఎట్లా ఎస్పెషల్లీ రవి అండ్ ప్రదీప్. అంటే మీరు చేయాలి, మీరు చేసుకుంటా వాళ్ళని మీరు తీసుకురాగలగాలి, మీ టీంని బిల్డ్ చేయగలగాలి. దట్స్ హౌ గ్రోత్ విల్ కమ్. ఇప్పుడు అర్జెంటుగా మనకి ఇవాళ ఫైనాన్షియల్ టర్మ్స్లో 4-5 బ్రాంచులు పెట్టే ఓపిక ఉంది ఫైనాన్షియల్లీ. మీకు సడన్గా మొన్న బోనస్ వచ్చింది, ఎక్కువ వచ్చిందంటే హ్యాపీయే, కానీ యాక్చువల్గా దట్ ఈస్ సాడ్ టు మీ. అదంతా గ్రోత్కి ఖర్చు పెట్టాల్సిన డబ్బు. గ్రోత్కి ఖర్చు పెట్టాల్సిన డబ్బు మనం పంచుకుంటున్నాం. మనం పంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇవాళ హ్యాపీ ఉంటాం కానీ ఎల్లుండి అన్హ్యాపీ అవుతుంది. అదే గ్రోత్కి ఖర్చు పెడితే ఏంటంటే ఇవాళ ఏదైతే ఉందో అది ఇంకా సస్టైన్ అవుతుంది, ఇంకా స్లోగా పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు కంపెనీ పెర్ఫార్మెన్స్ బెటర్ వచ్చింది, దాని గ్రోత్కి వెళ్తే ఏమవుతుందంటే ఈ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పెర్ఫార్మెన్స్ ఎందుకు బాగా వచ్చిందంటే ఇంతకుముందు పెట్టిన ఖర్చు వల్ల వచ్చింది, ఇవాళ పెట్టిన ఖర్చు వల్ల కాదు అది. సో ఆ బ్యాలెన్స్ చేయడానికి నేను ఉన్నా బేసికల్గా. బట్ డెఫినెట్లీ దిస్ ఇయర్ అంటే అయిపోయిన సంవత్సరం మన గ్రోత్కి ఎక్కువ ఖర్చు పెట్టాల. దీని ఇంపాక్ట్ ఎప్పుడు కనపడుతుందంటే 27లో కనపడుద్ది, 26లో కనపడుద్ది. ఇప్పుడు బాగానే ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకి ఇవాళ కూడా 2-3 బ్రాంచ్లు పెట్టే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా 4 బ్రాంచ్లు పెట్టే అవకాశం ఉంది. పీపుల్ కావాలి మనకి. పీపుల్ని తయారు చేయండి. ఇప్పుడు ఇప్పుడు ప్రగతి నగర్ బ్రాంచ్ ఒక పైలట్ ప్రాజెక్టు. అది ప్రదీప్ ఏం చేస్తాడు, రేపు ఫ్యూచర్లో 30 బ్రాంచ్లు రాకపోతే కారణం ప్రదీపే. అదే అవుతుంది, దట్స్ ఎ పైలట్ ప్రాజెక్ట్. అండ్ వైజాగ్ ఒక కారణం అవుద్ది. ఇవన్నీ ఐఎమ్ అబ్జర్వింగ్, నేను దూరంగా ఉండి. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ విజయవాడ ఈజ్ డూయింగ్ గుడ్, ఒక ధైర్యం. వైజాగ్ వచ్చింది రెండోది. తర్వాత ఇప్పుడు ఇంకోటి వచ్చింది ప్రదీప్, ప్రగతి నగర్, పేర్లు కూడా కలిసినాయి.
అందరూ ఫీల్ అయి ఉన్నారు అక్కడ. ప్రగతి నగరు, ప్రదీప్. మరి ఆ ప్రగతి కూడా చూపించండి కొంచెం. సో అదే అంత స్కోప్ ఉంది. అంటే అదే చెప్తున్నాను కదా, ఫెలో అడ్వైజర్స్ ఆర్ నాట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ దేర్ ఓన్ ఆఫీస్, ఫర్గెట్ అబౌట్ ఎక్స్పాన్షన్. అంటే అంత స్కోప్ ఉంది వాళ్ళు. అండ్ కొంచెం సీనియర్ అడ్వైజర్స్ అంతా సాల్లే అనుకుంటున్నారు. మనం కూడా ఆ సాల్లే అనుకోవద్దు, అది నా భయం. బట్ ఎక్కడైతే మనం అది అనుకుంటాం అనేది నా భయం. అంటే నడుస్తుంది, నడిపిద్దాము అనుకునేది ఏంటంటే చాలా అనుకోవటం. చాలా అనుకోవటంలో బాగానే ఉంటుంది, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే బోళ్ళు బాధపడతారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను 2 థింగ్స్ చేశాను నేను ఇప్పటికి. ఫస్ట్ నేను జాబ్ మానేయటంలో కారణం అదే. జాబ్ ఫ్యూచర్‌లో నేను మానితే పోయేది అనుకోకూడదని మానేశాను నేను. ఇప్పుడు ఏమైద్దో నాకు తెలీదు ఆ రోజున. బట్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, అయ్యో! ఆ రోజు గనుక జాబ్ మానేసుంటే బాగుండేదని ఆలోచిస్తే కదా జీవితంలో అన్నిటికన్నా అన్‌హ్యాపీ అది. అట్లాగే ఎక్స్‌పాన్షన్ కూడా అదే థాట్. ఇప్పుడు చాలామంది అందరూ నన్ను డిస్కరేజ్ చేస్తారు ఎక్స్‌పాన్షన్‌కి. ఇప్పుడు ఇంత 'పివి సుబ్రహ్మణ్యం' కూడా వద్దంటాడు. ఆయనేమంటాడు, "నువ్వు అసలు టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ తయారు చేయి" అంటున్నాడు. ఒక నలుగురిని పెట్టుకొని, సిస్టమ్ పెట్టుకొని, వై కాంట్ యూ డ్రైవ్ ఫ్రమ్ ఆఫీస్? ఒక నలుగురిని పెట్టుకొని అదే పనిలో ఉండి ఆన్‌లైన్‌లో ఎక్వైర్ ఎందుకు చేయకూడదు అంటున్నాడు. వాస్తవమే కదా! బట్ మన ఉద్దేశ్యం ఏంటి అంటే, ఏమో ఫిజికల్‌గా కస్టమర్‌కి దగ్గరికెళ్దాం, కస్టమర్‌ని వాటేసుకుందాం, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుదాం, బెటర్ ఇవ్వగలుగుతాం అలా అని నమ్ముతున్నాం. బట్ ప్రపంచం అయితే అలా ఆలోచించట్లా. మరి మనం తప్పవుతామా, ప్రపంచం తప్పవుతుందో నాకు తెలీదు. బట్ అట్‌లీస్ట్ మనం ఇప్పుడు ఇది కూడా ఆలోచన అదే. ఎందుకు ఎక్స్‌పాన్షన్ అంటే, మళ్ళీ ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమి ఇది చేస్తే బాగుండేదని అనుకోకూడదుగా. ఇప్పుడు చేసి ఫెయిల్ అయినా తప్పు కాదు. బట్ చేయకపోవడం మీరైనా అంతే, కొత్త ఆలోచనలు చేయండి. కొత్త ఆలోచనలు చేసి ఫెయిల్ అవ్వండి. తప్పే కాదు. అసలు చేయకుండా అలా ఉండటం కన్నా గూడా. ఎందుకంటే ఔట్ ఆఫ్ దట్ ఫెయిల్యూర్ యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ. సో, అదే మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ ఇంకా అసలు స్టార్ట్ అవ్వలా. మన బిజినెస్ ఇంకా బోలెడు బిజినెస్ ఉంది. వాటెవర్ అంటిల్ వి ఆర్ డూయింగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? ఇవాళ 50,00,000, 80,00,000, ₹1,00,00,000 సరదాగా వస్తున్నాయి. నెలకోటన్నా పడుతుంది. అబ్జర్వ్ చేశారా? మీ దగ్గరికి వస్తున్నాయా న్యూస్‌లు? ఇదివరకు 10, 15 లక్షలు వస్తే గొప్పగా. ఇప్పుడు నేను నరేంద్ర గారిది ఒక 80,00,000 వచ్చింది. 75,00,000 వచ్చింది. మొన్న ప్రగతి నగర్ బ్రాంచ్‌ది ఒక ₹1,00,00,000 అయింది. మనీ ఈజ్ కమింగ్. ఇంతకుముందు ఏదైతే ₹1,00,000, ₹2,00,000 వచ్చేది ఇప్పుడు అట్ట 15,00,000 వస్తుంది. ఇదివరకు 10,00,000 వచ్చేది 70,00,000, 80,00,000 వస్తుంది. ఇది కూడా ఇంకా మనం అడిగితే ఇంకెన్ని వస్తాయో అసలు. మనం అడగకుండానే ఇవన్నీ వస్తున్నట్టు ఉన్నాయి నాకు తెలిసి. మనం ప్రొయాక్టివ్‌గా ఉంటే ఇంకా బెటర్ నంబర్స్ వస్తాయి అనిపిస్తుంది. అంటే అబ్జర్వ్ చేయండి. నేను ఇదంతా నాకు తెలియకుండా ఏం చెప్పట్లా నేను. నేను ఎక్కడిదో తీసుకొచ్చి మీకు చెప్పట్లా. మనదే చెప్తున్నా మీకు నేను. ఎప్పుడన్నా విన్నామా అసలు ₹1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడన్నా విన్నామా మనం ఈ సంవత్సరానికన్నా ముందు ఎప్పుడన్నా చేశామా? ఎప్పుడు చేయలే మనం. ఒకేసారి ₹1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు చేయలే మనం. నాకు గుర్తుండి. ఏదో 20 చేసాం, 10 చేసాం, 15 చేసాం, అట్లా చేసాం. సో, అంత అంత అంటే ఇంక అంత ఓపెన్ అవుతుంది ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఫ్యూచర్‌లో ఇంతకుముందు గుర్తుందా, మీరు 2 ఏళ్ల క్రితం ఎప్పుడో అనుకున్నాం. రియల్ ఎస్టేట్ గనుక అంత పెడతాను, ఇంత పెడతాను, జనాలు తిరుగుతుంటారు ఎట్ట మన దగ్గరికొస్తారని. దే విల్ కమ్, బిలీవ్ మీ. నెక్స్ట్ ర్యాలీ విల్ టేక్ సో మెనీ పీపుల్ టు అస్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో 1,00,00,000 మంది వచ్చారు. ఈ గత 4 ఏళ్లలో అందరూ డబ్బులు పోయినాయి. అందరూ అయిపోయినాయి. నీరసాలొచ్చినాయి. అందరూ అప్పుల పాలవుతున్నారు మెల్లగా.